హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 2 ఆగస్టు 2026 2 ఆగస్టు 2026. సో ఈరోజు ఆదివారం అనమాట. ఈరోజు స్పెషల్గా 24 గంటలు కూడా ఫోటోలతో సహా క్లియర్గా గెలిచే మరియు ఓడే రంగుల్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే చేయడం జరిగిందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం ద్వారాగా మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుందండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అలాగే కామెంట్ అయితే చేయండి. సో లాస్ట్ వరకు ఈ వీడియోని క్లియర్గా చూడండి. సో ఇక ముందుగా జాముల ప్రకారం ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు మొదటి జాము అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాములో ముసుగుడికి జోడికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులు అనమాట. సో ఈ కోడికాకి రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండేట్టుగా చూసుకోండి. కుసు తెలుపు ఉన్నటువంటి కోడికాకుల్ని మాత్రమే మనం ముసుగుడికి జోడికి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. సో ఇప్పుడు గెలిచే రంగుల్ని ఫొటోస్తో క్లియర్గా చూద్దాం. ఫొటోస్ రూపంలో ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చండి. గెలిచే రంగులు అనమాట. ఇవన్నీ కూడా మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా గెలిచే రంగులు. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా గెలుపులో ఉన్నటువంటి రంగులు ఈ జామ్లో. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగుల్ని నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేత్వాలు ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఈ జామ్లో ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో గెలిచే రంగులు ఉంటాయి, రైట్ సైడ్లో ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు ఓడిపోయే రంగుల్ని క్లియర్గా చూసుకోవచ్చండి ఫొటోస్తో సహా. ఫోటోలలో మీరు క్లియర్గా ఇక్కడ ఓడిపోయే రంగులను అయితే చూసుకోవచ్చు అనమాట. 1కి 2 సార్లు చెక్ చేసుకొని చూసుకోండి. ఇవన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా ఓడిపోయేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. సో మీరు ఫోటోల్లో చూసే అన్నీ కూడా మెయిన్ కలర్స్ అండి. గెలిచేవి అలాగే ఓడేవి కూడా క్లియర్గా ఫోటోలతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయన్నమాట. అది 1కి 2 సార్లు చెక్ చేసుకొని మీరు వంతులు వేసుకోండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు రెండవ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిచూపు ఎర్రనెమ్ములు అనమాట. కాకిచూపు ఎర్రనెమ్ముల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకిచూపు ఎర్రనెమ్ముల్లో కుసి నలుపే ఉండాలండి. నల్ల కుసినటువంటి కాకిచూపు ఎర్రనెమ్ముల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి అలాగే అన్ని రంగుల్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్యాగ చూపు కూడా ఉండొచ్చు అనమాట. కుసి ఎరుపు కూడా ఉండొచ్చు అండి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయన్నమాట. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డేగలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా గెలిచే రంగులను ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా గెలిచేటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఫొటోస్లో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా మెయిన్ కలర్స్ అనమాట. గెలిచే రంగులు అనమాట ఈరోజు ఇవి ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పూలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి గెలుపులో ఉన్నటువంటి రంగులన్నింటినీ కూడా ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవచ్చండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం ఓడిపోయే రంగులన్నీ కూడా. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్. అలాగే ఈ జామ్ మొత్తం కూడా నెమలి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు మూడో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని వంతుల్లో ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమలి కక్కెరలు అండి. కాకి నెమలి కక్కెరలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు.
సో ఈ కాకి నెమలి కక్కెర రంగుల్లో కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలన్నమాట. గట్టి కుసు ఉన్నటువంటి కాకి నెమలి కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి విజయావకాశాలు అధికంగా ఉంటాయి అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఇప్పుడు గెలుపులో ఉన్నటువంటి రంగులన్నింటినీ కూడా ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. ఫోటోలలో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చండి 1 by 1. ఇవన్నీ కూడా గెలుపులో ఉన్నటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా గెలిచే రంగులండి ఈ జామ్లో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులు. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది నడుస్తూ ఉంటుంది. పింగళాలకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:40 వరకు 4వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలండి. కోడి నెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో కుసు వచ్చేసరికి తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు, బొంగు తెలుపు ఉన్నటువంటి కోడి నెమల్ని మాత్రమే మన ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమల రంగుల్లో తెల్ల కుసు ఉండాలన్నమాట. కుసు తెలుపు, బొంగు తెలుపు ఉండాలన్నమాట. అటువంటి కోడి నెమల్ని మనం ముసుగుల జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం. ఇప్పుడు గెలిచే రంగుల్ని ఇక్కడ 1 by 1 క్లియర్గా చూసుకోవచ్చండి. ఇక్కడ స్క్రీన్ మీద మీరు 1 by 1 క్లియర్గా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల కక్కెరలు, నల్ల కట్టు రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలయ్యేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. ఇప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దాం ఓడిపోయే రంగుల్ని ఇక్కడ ఫోటోలతో మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి రంగులన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:25 వరకు 5వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు గౌడు మైలాలండి. ఎరుపు గౌడు మైలాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎరుపు గౌడు మైలాల్లో కుసు వచ్చేసరికి ఎర్ర కుసి కానీ తెల్ల కుసి కానీ ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి ఎరుపు గౌడు మైలాలను మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, కోడి రసంగులు, ఎర్ర మైలాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఇప్పుడు ఫోటోలతో సహా క్లియర్గా చూద్దామండి. ఇక్కడ మీరు ఫోటోలతో సహా క్లియర్గా చూసుకోవచ్చు 1 by 1. ఇవన్నీ కూడా గెలుపులో ఉన్నటువంటి రంగులు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటివన్నీ కూడా గెలుపులో ఉన్నటువంటి మెయిన్ కలర్స్ అనమాట. మీరు 1 by 1 చెక్ చేసుకొని క్లియర్గా వంతులు వేసుకోండి. ఇవన్నీ కూడా గెలుపులో ఉన్నటువంటి రంగులు అనమాట ఇవన్నీ కూడా. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు,
నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు అనేవి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. ఓడిపోయే రంగులు అనేవి ఎప్పుడు కూడా రైట్ సైడ్లో ఉంటాయి. మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎడం పక్కన ఉన్నటువంటి కోళ్ళని కుడి పక్కన ఉన్నటువంటి ఏ కోళ్ళ మీద అయినా సరే మీరు కట్టుకోవచ్చు అనమాట. ఎడం పక్కన గెలుపులు ఉంటాయి, కుడి పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయి అనమాట. గెలిచే రంగుని ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలండి. గెలిచే రంగుల మీద పెట్టుకోకూడదు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగుల్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఓడిపోయే రంగులు ఇవన్నీ కూడా ఫోటోలలో చూసేటటువంటి అన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట. మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి రంగులండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందన్నమాట. డ్యాగ చూపునటువంటి కోళ్ళకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి, డ్యాగలకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకిడ్యాగలు అనమాట. కాకిడ్యాగలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి డ్యాగలు, నల్లబొట్ల సేతువాలు, రసంగులు అండి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, నెమళ్ళు, కోడి నెమళ్ళు. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:30 నుంచి రాత్రి 11:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు వచ్చేసరికి కోడినెల కక్కెరలు అనమాట. కోడినెల కక్కెరలను ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కోడి కాకులు, సేతువాలు, కోడి కక్కెరలు, కాకి పింగళాలు అండి. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రసంగులు, నెమళ్ళు, డ్యాగలు, ఎర్ర అబ్రాసులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి మెయిన్ కలర్స్ అనమాట ఈ జామ్లో. ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. అర్ధరాత్రి 1:10 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు వచ్చేసరికి కాకి నెమళ్ళు అనమాట. కాకి నెమల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగుల్లో నెమలి, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కాకులు అనమాట. చూపులకు గెలిచేటువంటి రంగులు వచ్చేసరికి నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కాకులు అండి. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి మెయిన్ కలర్స్ అనమాట. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి సేతువాలు, డ్యాగలు, కోడి డ్యాగలు, అలాగే పింగళాలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి కలర్స్ అనమాట ఈ జాములు ఇవన్నీ కూడా. అలాగే 9వ జామ్ చూసుకున్నట్లయితే అర్ధరాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 4:10 వరకు 9వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడి డ్యాగలు అనమాట. కోడి డ్యాగలను ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి డ్యాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర అబ్రాసులు, రసంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటువంటి మెయిన్ కలర్స్. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. సేతువాలు, కాకులు, కాకి నెమళ్ళు, నల్లబొట్ల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా ఈరోజు వదులుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది ఈరోజు ఉంటాయన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఇక ఈరోజు నక్షత్రం వచ్చేసరికి పూర్వ భాద్రపద నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. పూర్వ భాద్రపద నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు సేతువ మీద పశ్చిమ సేతువ నెమల రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుంది. కోడి రసంగ మీద కాకి నెమల రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. పూర్వ భాద్రపద నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.